హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మను వ్లాగ్స్. నేను ఈరోజైతే మా ఇంట్లో జరుపుకున్న బోనాల ఫెస్టివల్ ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో చాలామందే చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇగో ఇక్కడ మా చిన్నక్క వచ్చేసి పూరి చేస్తుంది. మా పెద్దక్క చేస్తుంటే ఆమె చిన్నక్క కాలుస్తుంది. వాళ్ళిద్దరే చేయాలన్నమాట పూరీలు. ఎందుకంటే మేము ఎవరం చేసినా వాళ్ళకి నచ్చదన్నమాట. పొంగాలంట పూరీలు, పొంగుతేనే వాళ్ళు తింటారు. ఇంకో ఇక్కడ మా చెల్లి వచ్చేసి గ్రైండ్ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. తను చిన్న చిన్న పనులు మాత్రమే వెతుక్కుంటుంది అనమాట మా చెల్లి. అండ్ మేమైతే బోనాలకి చికెన్, మటన్, వెజ్ బిర్యానీ, పూరి అన్నీ చేసుకున్నాం. పండుగ అంటే అన్నీ చేసుకుంటారు కదా, అయినా మీ ఇంట్లో కూడా ఉండొచ్చు, కానీ నేనైతే మా ఇంట్లో గురించి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బోనాలు పూజించుకుంటున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా బోనాలు పూజించుకునేది నేనే. ఎందుకంటే ఎవరు బుదిచ్చినా నాకు నచ్చదు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దక్క బుదిచ్చేది, కాకపోతే ఎప్పుడైతే నేను పెద్దగా అయినో అప్పటి నుండి నేనే బుదించుకుంటున్నాను అనమాట. అదేంటో ఈసారి నేను బుదించుకుంటే కూడా నాకు నచ్చలే, అంత బాగా రాలేవు. ఎందుకంటే కలర్స్ లేవు, కలర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ వంటలన్నీ అయిపోయిన తర్వాత మేము తిన్నాం. అందరం కలిసి తిన్న తర్వాత మేకప్ ఆర్టిస్ట్ని అయితే పిలిపించుకున్నాను అనమాట నన్ను రెడీ చేయడానికి. ఎందుకు, ఏమైనా మ్యారేజా, ఎందుకు మేకప్ ఆర్టిస్ట్ అవసరమా, నువ్వే రెడీ అవ్వచ్చుగా అనుకోవచ్చు మీరు. కాకపోతే నాకు ఎందుకో పిలిపించుకోవాలనిపించింది, సో నేను పిలిపించుకున్నా. ఐస్లో లెన్సెస్ పెట్టుకోవడానికి అసలు చాలా అంటే చాలా తంటాలు పడ్డా. అస్సలు అతుక్కోలే అవి. ఒక 40 minutes అయిపోయిందనమాట ఆ లెన్సెస్ నా కళ్ళల్లో అతుక్కోవడానికి. వాటర్ వస్తున్నాయి కళ్ళ నుండి. అస్సలు అతుక్కోలేదు. అవి పెట్టుకున్నాక ఇంకొక టెన్షన్, అసలు అవి నాకు సెట్ అయినాయా, ఆ కలర్ బాగుందా లేదా, అది ఇది అనేసి అని చెప్పి లాస్ట్ మొత్తానికైతే నేను చూసుకున్నాక పెట్టుకుంటే ఓకే బాగున్నాయి అనిపించింది. మొత్తానికైతే ఇంకా లెన్సెస్ పెట్టిన తర్వాత హెయిర్ స్టైల్ చేసింది, ఫాస్ట్గా మేకప్ కూడా చేసింది. అండ్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి మేము, ఎందుకంటే అందరము కలిసి వెళ్తామన్నమాట మా ఇంటి దగ్గర, మా గల్లీలో. అందరి గల్లీలో ఉన్న బోనాట గల్లీలో అందరం కలిసి. చాలామంది అడిగినారు నన్ను, నీ నెక్లెస్ గోల్డా, నీ ఇయర్ రింగ్స్ గోల్డ్ అవి, ఇంకా వేసుకుంది గ్రీన్ది కూడా గోల్డా అని. గ్రీన్ది కూడా గోల్డ్ వేసుకునే అంత రిచ్ అయితే నేను కాదు. అండ్ ఈ నెక్లెస్ అండ్ నా ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంట్లో పండగ అన్నప్పుడు లేట్ చేసేటోళ్ళు ఒకరు ఉంటారు కదా, మా ఇంట్లో అయితే నేనే అది. అందరికంటే ఫస్ట్ రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తా, అందరికంటే లాస్ట్ నేనే రెడీ అవ్వడం కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే అందరు ఫెస్టివల్స్ వస్తే నన్ను నువ్వు రెడీగా పో అని తిడతారు. ఎంత ఫాస్ట్గా రెడీ అవ్వాలనేసి అని చెప్పి అనుకున్నా, అది ఇంకా తొందరగానో లేటుగానో ఎలాగో అలాగా నేనైతే మొత్తానికైతే రెడీ అయిపోయినా. బోనాలు తీసుకొని వెళ్ళే టైం కూడా అయిపోయింది. నేను మా చెల్లి ఇద్దరం సేమ్ రెడీ అయినాం, సేమ్ శారీస్, మొత్తం సేమ్ అనమాట. ఎప్పుడు ఫస్ట్ బోనాలు తీసుకెళ్లే ముందు ఇక్కడ ఇంట్లో అయితే నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అవైతే చల్లి తీసుకొని వెళ్తాం. మా నాన్నమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది, పోషమ్మకి ఏ బోనం, కట్టమైసమ్మకి ఏ బోనం అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఎత్తుకునేది నేనే కాబట్టి నాకు గుర్తుంది ఏది అనేసి అని చెప్పి. పెద్ద బోనం అయితే పోషమ్మ తల్లికి ఎత్తుకుంటాం. అండ్ అంటే రెండు సేమ్, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ చిన్న బోనం అయితే మైసమ్మ తల్లికి. ఇంకా పోషమ్మ తల్లికి అయితే ఫస్ట్ స్టార్ట్ అయినాం. ఇంకా బోనం ఎత్తుకున్న తర్వాత ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. నెక్స్ట్ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయిందనమాట. ఇంకా మా ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను తిట్టినారు. ఇంకా వాళ్ళు రెడీ అవ్వడమే అయిపోలేదు, చూడండి కిచెన్లో ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. ఇంకా వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా బండారి పెట్టుకొని వెళ్తాం. పెట్టే అతనైతే మా మామయ్య అనమాట. ఎవ్రీ ఇయర్ అతనే బోనం ఎత్తుతాడు అనమాట. ఇంకా మళ్ళీ గుడికి వెళ్ళే ముందు ఇక్కడ మళ్ళీ ఇంటి గుమ్మం ముందు అయితే నిమ్మకాయలు అండ్ గుమ్మడికాయ కొట్టిన తర్వాత అక్కడ వాటర్ కూడా పోస్తారనమాట. వాటర్ పోసి మళ్ళీ అక్కడ పసుపు, కుంకుమ అవన్నీ వేసి మా మమ్మీ అయితే కాళ్ళు మొక్కుతుంది. నావి మా నాన్నమే బోనం ఎత్తుకుంటా కాబట్టి ఖచ్చితంగా నా కాళ్ళు మొక్కుతుంది అనుకోండి. ఎవ్రీ ఇయర్ ఒకేసారి కాదు, చాలా టైమ్స్ మొక్కుతుంది. మధ్యలో ఇంకా నేను ఏదైనా చిన్న వాటికి పెద్ద వాటికి అలిగితే కూడా మొక్కుతూనే ఉంటుంది అనమాట మా మమ్మీ. అండ్ ఇంకో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ గల్లీ వాళ్ళు మాత్రమే కాదు, అందరు రిలేటివ్స్ అనమాట, చుట్టాలు. కాబట్టి అందరూ ఒకేసారి బోనం తీసుకొని వెళ్దాం అనేసి అని చెప్పి
అన్ని బోనాలు ఒకేసారి తీసుకొని వెళ్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లనే అందరు కలిసే చేస్తారనమాట బోనాలు. అందరు కలిసి ఒకేసారి తీసుకొని వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంటి దగ్గర బోనాలు చాలా బాగా జరుగుతాయి. ఎందుకంటే అందరూ ఒకేసారి తీసుకొని వెళ్ళడం వల్ల కొంతమంది ఎవరికి వాళ్ళే వెళ్తూ ఉంటారు, బోనాలు చేసి అమ్మవారికి ఎక్కిచ్చేసి వస్తారు. కాకపోతే ఇక్కడ నాకైతే మా ఇంటి దగ్గర చాలా బాగా నచ్చుతుంది అనమాట. దేవుడు వచ్చేవాళ్ళు ఇక్కడ దేవుడు ఊగుతున్నారు. ఇక వాళ్ళు కొంచెం శాంతించిన తర్వాత మళ్ళీ బోనాలు కదులుతాయి అన్నమాట. ఇంకా మొత్తానికైతే వాళ్ళు శాంతించినారు, దేవుడు వచ్చేవాళ్ళు. ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. వెళ్ళడం గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం, తొందరగా వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడ మళ్ళీ ఇక్కడ ఆగలే. ఇక గుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారికి అయితే మొక్కుకున్నా నేను. దేవుడా నాకు మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలి యూట్యూబ్లో, అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అని అయితే కోరుకున్నా నేను. ఇంక బోనం సమర్పించి ఇంటికి వెళ్ళేసరికి మా ఇంటి దగ్గర పలారం బండి తీయడం అయితే స్టార్ట్ అయింది. పలారం బండి తీస్తారు ఎవ్రీ ఇయర్, చాలా బాగా అనిపిస్తుంది. చాలా గ్రాండ్గా తీస్తారనమాట మా గల్లీలో. చూసేయండి మీరే పలారం బండి. అంటే ఫుల్ బ్లాగ్ అయితే పెట్టలేదు.